హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 83. స్టోరీలోకి వెళ్ళే ముందు మీతో ఒక 2 మాటలు మాట్లాడతానండి. నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు కదా. నేను కూడా దాని గురించి ఫైట్ చేస్తున్నాను. ట్విట్టర్లో వాళ్ళు నాకు చేసిన అన్యాయం గురించి కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళ నుంచి నాకు రిప్లై వచ్చింది, యూట్యూబ్ వాళ్ళ నుంచి. కంప్లైంట్ వెనక్కి తీసుకోమని, మెయిల్స్లో మాట్లాడదాము అని, మీ ప్రైవసీకి భంగం కలుగుతుంది అంటూ ఏదేదో మాట్లాడారు. కానీ నేను వాళ్ళ మాటలకు, బెదిరింపులకు భయపడలేదు. నా వైపు నుంచి 1% కూడా తప్పులేదు. సో నేను కంప్లైంట్ తీసేయాలని అనుకోవట్లేదు, అలాగే ఉంచాను. చూడాలి మరి ఈ ఏప్రిల్ 30 లోపు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుందో అవ్వదో. నేనైతే వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక మాత్రమే నేను స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూపా, ఇప్పుడు నా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా? బాగా తెలుసు. అర్జున్ వైపే చూస్తూ అంది రూపా. అవునా, నీకెలా తెలుసు? నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నవ్వుతూ అడిగాడు. ఎలా తెలుసంటే, మీరు నా మనసులోనే ఉన్నారు కదా. మీరు హ్యాపీగా ఉంటే నా హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది. మీరు సాడ్గా ఉంటే ఆ సాడ్నెస్ నాకు త్రిబుల్ అయిపోతుంది. హా? అయ్య బాబోయ్, నిజమా? ఐ స్వేర్ సార్, మీలాగా నేను మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పలేనంత ప్రేమ మీరంటే నాకు. అవునా? ప్రూఫ్ చేయి అయితే. ఎలా ప్రూఫ్ చేయాలి? ఒక్క నిమిషం ఆలోచించి అర్జున్ని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. రూపా, నువ్వేనా? ఆశ్చర్యం. అర్జున్ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రూప వైపు చూస్తూ, అలా ముద్దు పెట్టేసావేంటే? నీకు భయం లేదా? చుట్టూరా ఎవరైనా చూస్తారేమో అని భయం పోయిందా? ప్రశ్నార్థకంగా అడిగాడు. ఇంకెందుకండి భయం? నేను మీ దానిని, మీరు నాకు మాత్రమే సొంతం. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. రింగ్ చూపించింది. ఎంగేజ్మెంట్ అయిపోతే అమ్మాయి గారు ఇంత రొమాంటిక్గా మారిపోతారని ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాకింగ్గా చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, నేనేమీ రొమాంటిక్గా బిహేవ్ చేయట్లేదు, ఇది ప్రేమ. చాలా లేట్ అయింది సార్, ఇంక వెళ్ళి నిద్రపోదామా? చాలా లేట్ అయిందా? నైట్ 9 అయింది రూపా, అంతే. అవును, మార్నింగ్ లేవాలి కదా సార్. మీరేమో డ్యూటీకి వెళ్ళాలి, నేనేమో కాలేజ్కి వెళ్ళాలి. పైగా చాలా పెండింగ్ వర్క్ ఉంది. మార్నింగ్ తేజ ఇక్కడికి వస్తానంది. తనతో కలిసి ప్రాక్టికల్స్ పూర్తి చేస్తాను. వర్క్ ఫినిష్ అవ్వగానే కాలేజ్కి బయలుదేరతాము. సరే అయితే పద వెళ్దాం. ఇద్దరూ కిందికి దిగారు. అంత పెద్ద ఇంట్లో ఎక్కడో కింద రూమ్లో రూప పడుకోవాలి, పైన రూమ్లో అర్జున్ పడుకోవాలి. రూపకి భయంగా అనిపించింది. ఆలోచిస్తూ అర్జున్ దగ్గరికి వచ్చి తన ప్రాబ్లం చెప్దామని అనుకునే లోపే గుడ్ నైట్ చెప్పాడు అర్జున్. సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కూడా మీ గదిలో నిద్రపోనా? అంది రూప ఇబ్బంది పడుతూ. ఆ మాటకి అర్జున్ కళ్ళు మెరిచాయి. ఏంటి పర్వాలేదా? సార్, ఒకే గదిలో ఉన్నా కూడా లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండొచ్చు కదా. నేనొక్కదానినే కింద ఉండాలి అంటే భయంగా ఉంది. ఇంత పెద్ద ఇంట్లో కొంచెం భయమే కదా సార్. ఓకే, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నీకు అభ్యంతరం లేకపోతే నాకే ప్రాబ్లం లేదు. నవ్వుతూ రూమ్లోకి రమ్మన్నాడు అర్జున్. రూప బిహేవియర్ తెలిసిన అర్జున్ అప్పటికే నిద్ర వస్తోంది అంటున్న రూపని డిస్టర్బ్ చేయకుండా తాను సోఫాలో నిద్రపోతాను అని చెప్పి దిండు దుప్పటి తీసుకున్నాడు. సార్, మరేం పర్వాలేదు. ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుందాం. మీరటు, నేనిటు. నాకు మీ మీద నమ్మకం ఉంది సార్. కొంచెం ఇబ్బంది పడుతూనే అంది. మై డియర్ రూపా, నీకు నీ మీద నమ్మకం ఉండి ఉండొచ్చు, కానీ నాకు నా మీద నమ్మకం లేదు. ఒక్కచోట కుదురుగా పడుకోలేను నేను. కాళ్ళు చేతులు వేస్తాను. నీకు దగ్గరగా వచ్చేయచ్చు నిద్రలో. అంత దగ్గరగా వచ్చాక ఏం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే నువ్వు ఏడుస్తావేమోనని భయము, టెన్షన్, అలగడం, గొడవలు, ఇదంతా వద్దు. న్యూసెన్స్. ఇప్పటి వరకు నిగ్రహంగా ఉన్నాను. కొన్ని రోజులు నన్ను ఇలాగే ఉండని అని నవ్వుతూ దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు. అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విన్నాక రూప ఆర్గ్యూ చేయలేదు. ఆ మర్నాడు ఉదయం తాయారు, దీప, ఆంజనేయులు ఊరు నుంచి తిరిగి వచ్చారు. తాయారు రాగానే ఇంటి పనులన్నీ మొదలుపెట్టింది. దీప ఇప్పుడు తానంతట తాను నడుస్తూ చిన్న చిన్నగా ఎక్సర్సైజులు చేస్తూ చాలా రికవరీ అయ్యింది. అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. రూప చకచకా రెడీ అయి అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న తేజ దగ్గరికి వచ్చి ప్రాక్టికల్స్ చేస్తూ కూర్చుంది. అర్జున్ రెడీ అయి కిందకి వచ్చేసరికి రూపా, తేజ వర్క్ చేస్తూ ఉండడం చూసి,
హాయ్ తేజ, గుడ్ మార్నింగ్ పలకరించాడు. గుడ్ మార్నింగ్ సార్ అంది తేజ. అదేంటి సార్ అప్పుడే రెడీ అయ్యారు? జస్ట్ టైం 7:30 అయ్యింది. వర్క్ ఉంది తేజ అంటూ రూప వైపు చూసి, మెడిసిన్స్ వేసుకున్నావా రూపా అడిగాడు. వేసుకున్నాను సార్. మీ ఫ్రెండ్పై కొంచెం కేరింగ్ చూపించు తేజ. తను ఒక బైపీసీ స్టూడెంట్ అయ్యుండి తన హెల్త్ గురించి తనకే పట్టదు అన్నాడు అర్జున్. డోంట్ వరీ సార్, నాకు అప్పచెప్పారు కదా, నేను చూసుకుంటాను అంది తేజ. అర్జున్ తానే వంటింట్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తను ఒక కప్లో పోసుకుని తాయారుని పిలిచి అందరికీ కాఫీ ఇవ్వమని చెప్పి ఫోన్ మాట్లాడుతూ కాఫీ తాగేసి ఫోన్ మాట్లాడుతూనే రూపకి బాయ్ చెప్పి బయటికి వెళ్ళాడు. అర్జున్ బయటికి రాగానే రంగా వ్యాన్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు. స్టేషన్కి వెళ్ళగానే నారాయణ, సుభద్ర ఎంగేజ్మెంట్ గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. మీరు నా ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు అని అర్జున్ సీరియస్గా అడగడము, అందుకు వాళ్ళు రకరకాల కారణాలు చెప్పడము, పెళ్లికి రాకపోతే ఊరుకోను అంటూ అర్జున్ వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయింది. అర్జున్ తన పెండింగ్ కేసెస్ అన్నిటినీ కాన్సన్ట్రేషన్గా స్టడీ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రూప తేజతో కలిసి కాలేజ్కి బయలుదేరింది. రూప కూడా కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళడం స్టార్ట్ చేసింది. ప్రాక్టికల్స్లో జూనియర్ అయిన రాధ కూడా తనకి చాలా హెల్ప్గా ఉంటుంది. ఇన్ని రోజులు మిస్ అయిన క్లాసెస్ అన్నీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుని స్టడీ చేస్తోంది రూప. వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని జూనియర్ డాక్టర్స్గా ప్రతి ఒక్కరూ ఒక సీనియర్ డాక్టర్ కింద పనిచేయక తప్పదు. ఒక్కొక్కరి దగ్గర పోస్టింగ్ పడింది. దాదాపు 6 నెలలు వాళ్ళ కింద వర్క్ చేస్తూ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకోవాలి. తేజ, రూప విశ్వనాథం గారి దగ్గర జూనియర్ డాక్టర్స్గా వెళ్ళాలి అని గడగడా వణికిపోతున్నారు. ఆయనంటేనే ఆ హాస్పిటల్లో దడ, చండ శాసనుడు. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోయినా, చిన్న మిస్టేక్ జరిగినా నిలబెట్టి మనిషిని కడిగి పడేస్తాడు. ఆయన కింద వర్క్ చేయాలంటే దడగా అనిపిస్తోంది వాళ్ళకి. వర్ధన్ వాళ్ళిద్దరి పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తూ, ఏయ్, ఎందుకే మొహాలు అలా పెడతారు, ఇప్పుడేమైంది అడిగాడు. నీకే వర్ధన్, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా నువ్వు కూడా ఇక నుంచి ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్గా వర్క్ చేయొచ్చు అంది తేజ. నువ్వు కూడా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే నాతో పాటు జంటగా ట్రీట్మెంట్ చెయ్యొచ్చు. నవ్వుతూ తేజ వైపు చూసి కన్ను కొట్టాడు. రూప చూస్తోంది అన్నట్లు కళ్ళెర చేసింది తేజ. రూప ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. ఏంటి రూప ఏదో ఆలోచిస్తున్నావు? తేజ అంటే ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్ బ్రెయిన్, అదంతే అలాగే ఉంటుంది. నీకెందుకంత టెన్షన్? పర్ఫెక్ట్గా నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేయి, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నాడు వర్ధన్. కానీ వర్ధన్, విశ్వనాథం గారి గురించి అందరూ తలొక రకంగా చెప్తున్నారు. కంగారుగా అనిపిస్తోంది. ఏం చెప్పారు? నువ్వు ఏం విని కంగారు పడుతున్నావు? ఆయన డ్యూటీకి ప్రాణమిస్తారని, టైం పంక్చువాలిటీ బాగా ఎక్కువని, ఇంటికంటే హాస్పిటల్లోనే ఎక్కువ టైం గడుపుతారని, ఆయన దగ్గరికి వచ్చిన ఏ పేషెంట్ కూడా క్యూర్ అవ్వకుండా వెళ్ళరని, ఆయన దగ్గర వర్క్ చేస్తున్న జూనియర్స్కి టార్చర్ అంటే ఏంటో బాగా తెలుస్తుందని, వర్క్ డెడికేషన్ బాగా ఎక్కువని, పని రాక్షసుడు అని, ఇలా చాలా విన్నాను. సో ముందుగానే ఎంక్వైరీ చేశారన్నమాట. డోంట్ వరీ. అలాంటి డాక్టర్ దగ్గర మీరు ట్రైన్ అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించు. మీకు కూడా ఆయన నుంచి మంచి లక్షణాలు అలవడతాయి. టైం వాల్యూ తెలుస్తుంది, ఎలా ట్రీట్ చేయాలో తెలుస్తుంది. ఆయనకి సక్సెస్ఫుల్ డాక్టర్గా ఎందుకు పేరు వచ్చిందో అబ్జర్వ్ చేయండి. వర్ధన్, అసలు నీకు ఆయన దగ్గర పోస్టింగ్ పడాల్సింది, అప్పుడు తెలిసేది నీకు, తిక్క కుదిరేది అంది తేజ కోపంగా. అంటే ఏంటి తేజ, ఒక్కసారి కూడా నేను ఆయన దగ్గర వర్క్ చేయకుండానే ఈ స్టేజ్కి వచ్చాను అనుకుంటున్నావా? అన్నీ అయ్యాయమ్మా. మేం దాటి వచ్చిన స్టేజ్లోకే మీరు వస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మేమెప్పుడో ఫేస్ చేశాము. మీ ఇద్దరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన తప్పు చేస్తే చండశాసనుడేమో కానీ డెడికేషన్గా వర్క్ చేస్తే మాత్రం మీకు ఒక మంచి మార్గదర్శకుడు అవుతాడు. అనుభవంతో చెప్తున్నాను అన్నాడు వర్ధన్. వర్ధన్ మాటలు విన్నా తేజాకి, రూపకి కొంచెం ఊరటగా అనిపించింది. ఆ మర్నాడు నుంచి వాళ్ళిద్దరూ విశ్వనాథం గారి కింద వర్క్ చేయడానికి వెళ్తున్నారు. 5 నిమిషాలు లేట్ అయినా అస్సలు క్షమించాడు. నిర్దాక్షిణ్యంగా ప్రాక్టికల్స్కి కూడా అటెండ్ అవ్వకుండా గెట్ అవుట్ అంటాడు. ఆయన కోపాన్ని ఒక్కసారి చూసిన రూప ఆ మర్నాడు నుంచి అలర్ట్గా ఉంటూ ఆయన రమ్మన్న టైం కంటే ముందుగా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆయనను పలకరించేది. తేజ కూడా రూపని ఫాలో అయిపోతూ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగేది. ప్రతి ఒక్క పేషెంట్ని ఎంతో డెడికేషన్గా చెక్ చేసేవారు విశ్వనాథం గారు.
వాళ్ళకు ఉన్న డిసీజెస్ అన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారో ఏమిటో ప్రతి క్షణం నోట్ చేసుకుంటూ ఆయన వెనకే తిరుగుతూ ఆయన చెప్పే క్లాసెస్ వింటూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసేది రూప. తేజాకి మాత్రం చాలా కన్ఫ్యూజన్గా అనిపించేది. ఒసేయ్ చదువుల సరస్వతి, సార్ చెప్పిన ప్రతి దానికి తల అలా ఊపేస్తున్నావేంటి? లంచ్ టైంలో అడిగింది తేజ. నాకేమీ అర్థం కావట్లేదే అంటూ చాలా డిసప్పాయింట్ అవుతోంది. అరే తేజ, అర్థం కాకపోవడానికి ఏముంది? కార్డియోవాస్కులర్ మొత్తం ఒక 14 గుండె పరీక్షలు ఉంటాయి. నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 బ్లడ్ టెస్ట్లు, నెంబర్ 2 కార్డియాక్ ట్రోపనింగ్ టెస్ట్, 3 లిపిడ్ ప్రొఫైల్, 4th థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు అని రూప గడగడా మాట్లాడుతూ చెప్తుంటే, హబ్బబ్బబ్బా ఆపవే బాబు, ఆయన అదే క్లాస్ చెప్పి నువ్వు అదే క్లాస్ చెప్పి నా బుర్ర వేడెక్కిపోతోంది. సింపుల్గా నా బుర్రకి అర్థమయ్యేటట్లు చెప్పవే, లేకపోతే నేను వర్ధన్ గాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. ఆహా, వర్ధన్ గాడి దగ్గరికి వెళ్తావా? ఓకే ఓకే అని తలలో తానే నవ్వుకుంటోంది రూప. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ నవ్వేంటి? ఏమీ లేదులే. చెప్తావా చెప్పవా రూపా? ఇదివరకు ఈ అమ్మాయి గారికి ఇలాంటి క్లాసులు నేను ఎన్నో చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్తే అర్థం కావట్లేదు. వర్ధన్ చెప్తేనే అర్థమవుతుంది నవ్వింది. అలా ఏమీ కాదు, సిగ్గుపడింది తేజ. నాకు తెలిసిలేవే దొంగ, అయినా నాకు కూడా మంచిదేలే, నీకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత తప్పుతుంది. మీ తంటాలేవో మీరు పడండి. అంటే ఏంటి, నేను మొద్దుని అంటున్నావా? చిరుకోపంగా అంది తేజ. కాదే, నువ్వు క్లవర్, చాలా ఇంటెలిజెంట్, కానీ నీ బుర్రని పని చేయాల్సిన చోట పెట్టవు, వేరే ఎక్కడో పెడతావు నవ్వింది రూప. ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేసి విశ్వనాథం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ గురించి డిస్కషన్ చేయడం, ప్రాక్టికల్స్ చేయడం, పేషెంట్స్ని చెక్ చేయడం, నైట్ డ్యూటీస్కి అటెండ్ అవ్వడం, ఇలా విశ్వనాథం గారు చెప్పిన ప్రతి పని పూర్తి చేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. అర్జున్ ఎప్పటికప్పుడు రూప ప్రాక్టికల్స్ గురించి ఆ హాస్పిటల్ డిఎన్తో మాట్లాడుతూనే ఉన్నాడు. టైం టు టైం రూపని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం చేస్తూనే ఉన్నాడు. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ జాబ్స్లో బిజీగా ఉన్నా ఆ కాస్త టైంలో చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ అలసటని మర్చిపోతున్నారు. మార్నింగ్ లేస్తే చాలు ఉరుకులు పరుగులు, బిజీ బిజీ అయిపోయారు. ఒక్కరోజు ప్రాక్టికల్స్ అన్నీ పూర్తి చేసి హమ్మయ్య అనుకుంటూ తేజ రూప రిలాక్స్ అయ్యి కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన వర్ధన్ చాలా చాలా కంగారు పడుతూ, తేజ, రూప, 2 minutes మీతో మాట్లాడాలి, ఇలా రండి పిలిచాడు. విశ్వనాథం గారు రావడానికి 20 minutes టైం ఉండడంతో, ఏంటి వర్ధన్, త్వరగా చెప్పు, మాకు క్లాస్కి టైం అవుతుంది అంది రూప బయటికి వచ్చి. రూపా, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీ ఇద్దరికీ షాకింగ్గా అనిపించవచ్చు, కానీ తప్పదు, ప్లీజే నాకు హెల్ప్ చేయండి. విషయం చెప్పకుండా హెల్ప్ చేయమంటావేంట్రా అడిగింది తేజ. మీకు తెలుసు కదా తేజ, నేను విశ్వనాథన్ సార్ కింద వర్క్ చేయాల్సి వస్తుంది అని. ఆయన రోజు మ్యాక్సిమం 5-6 ఆపరేషన్స్ చేస్తారని. అవును, అయితే అర్థం కాక అడిగింది తేజ. చెప్పేది వినవే, మధ్యలో అడ్డురాకు. నాకు ఈరోజు బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది, అటెండ్ అవ్వక తప్పదు. సార్ అసిస్టెంట్గా నేను వర్క్ చేయాలి, ఈరోజు నాదే డ్యూటీ. కానీ ఈరోజు నేను హాస్పిటల్లో ఉండడం కుదరదు. అయితే ఏంటి వర్ధన్, సార్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా నువ్వు అంది రూప. ఇంకేం లేదు, పిచ్చ కోపం ఆయనకి. ప్లీజ్ రూపా, ఎలాగైనా హెల్ప్ చేయండే. నాకు అర్థం కావట్లేదు, ఎలా హెల్ప్ చేయమంటావు అంది తేజ కంగారు పడుతూ. అంటే నా బదులు మీరు ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళండి, చంపేస్తాడు మమ్మల్ని. గజగజ వణికిపోయింది తేజ. ఏమీ కాదు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కోపం వచ్చినా ఆయన మిమ్మల్ని తిట్టడం కానీ అరవడం కానీ ఆపరేషన్ థియేటర్లో అస్సలు చెయ్యరు. ఆపరేషన్ థియేటర్లో మీరు పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకుంటే మొదట మీ మీద కోపం వచ్చినా తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. వర్ధన్, నీకు ప్రాబ్లం వచ్చిందని మమ్మల్ని ఇరికించేస్తావా? ఇది అస్సలు కరెక్ట్ కాదు కోపంగా అంది తేజ. ఏ అలా కాదే, నువ్వు కూడా అర్థం చేసుకోవా నన్ను? నాకంటూ ఎవ్వరూ లేరు, బిజినెస్ మొత్తం నేనే చూసుకోవాలి కదా. అటు అది వదలలేను, ఇటు ఇది వదలలేను. ఈ ఒక్కరోజు తేజ, మీరు కాక నాకెవరు హెల్ప్ చేస్తారు? అలా అని నువ్వు చెప్పక పెట్టకుండా వెళ్ళిపోతే సార్కి కోపం వస్తుంది కదా వర్ధన్. లిటరలీ నేను సార్కి 2 hours బ్యాక్ మెయిల్ పంపించాను. జూనియర్ డాక్టర్స్ అందరికీ క్లాస్ చెప్పి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను.
సార్తో డైరెక్ట్గా మాట్లాడదామని. కానీ ఆయన ఇప్పుడే ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని రిలాక్స్ అవ్వడానికి వెళ్ళారని తెలిసింది. ఈ టైంలో నేను వెళ్ళి నెక్స్ట్ ఆపరేషన్కి నేను రావడం కుదరదు అని చెప్తే ఎక్కడా లేని కోపం నా మీదే చూపిస్తారు. ట్రై టు అండర్స్టాండ్ రూపా. నా వల్ల కాదు. నువ్వు డాక్టర్ అయిపోయావు వర్ధన్. మా ఫ్యూచర్ ఇంకా ముందే ఉంది. మేము జూనియర్ డాక్టర్స్. మా ప్రాక్టికల్స్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ట్రైనింగ్లో ఉన్నాము. మేమెలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాము? ఇది రూల్స్కి కూడా వ్యతిరేకం. పైగా ఆయనకి ముక్కు మీద కోపం. నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేస్తాను. అసలే నాకు టెన్షన్లో బుర్ర పనిచేయదు. నన్ను మాత్రం ఈ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ చెయ్యొద్దు అంటూ చేతులు ఎత్తేసింది తేజ తన వల్ల కాదు అని. వర్ధన్ రూప వైపు చూస్తూ, రూపా, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయలేను అంటే చెప్పేసే. నేనే ఎలాగోలా హ్యాండిల్ చేసుకుంటాను. కాన్ఫరెన్స్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాను. అయ్యో వద్దు వర్ధన్, ఈ ఒక్కరోజే అంటున్నావు కదా, నేను హెల్ప్ చేస్తాను. రూపా, నీ కెరియర్ రిస్క్లో పడుతుంది. అవసరమానే నీకు అంది తేజ. ఏమీ కాదు తేజ, ఇప్పటికీ మనం 2 నెలల నుంచి ప్రాక్టికల్స్లో ఉన్నాము. కొంచెమైనా నేర్చుకున్నాం కదా. మనం ఏమీ ఆపరేషన్ చెయ్యట్లేదు. సార్ ఆపరేషన్ చేస్తుంటే దగ్గర ఉండి ఆయనకి కావాల్సినవన్నీ చూడాలి. ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అంతే కదా. అంతే కదా అని అంత ఈజీగా చెప్పేస్తున్నావు. నీకు భయం వేయట్లేదా? ఎందుకు తేజ భయం? ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎప్పటికైనా మనం కూడా సీనియర్ డాక్టర్స్ అవుతాం కదా. విశ్వనాథన్ సార్ లాగా మనం కూడా ఏదో ఒకరోజు ఆ స్టేజ్లో నిలబడతాం కదా. ఎన్నో ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇంత చిన్న చిన్న వాటికి భయపడితే ఎలాగా? అమ్మా మహాతల్లి, మాతాజీ, నీకొక దండం. నన్ను మాత్రం ఇందులో అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అర్థమైందా? నేనేదో అల్పప్రాణిని అంది తేజ. వర్ధన్, రూప తేజ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వారు. వర్ధన్ తన బిజినెస్ కాన్ఫరెన్స్కి టైం అవుతూ ఉండడంతో హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆపరేషన్కి విశ్వనాథం గారు రెడీ అవుతుంటే పై ప్రాణం పైనే పోతోంది తేజకి. రూప పని అయిపోయింది అనుకుంటూ బిత్తర చూపులు చూస్తూ కూర్చుంది. ఆపరేషన్ థియేటర్లోకి వర్ధన్ ప్లేస్లో రూప ఉండడం చూసి సీరియస్గా చూస్తూ మొహం చిట్లించాడు విశ్వనాథం. కానీ టైంకి, డిసిప్లిన్కి వాల్యూ ఇచ్చే విశ్వనాథం పేషెంట్ పరిస్థితిని ఆలోచించి రియాక్ట్ కాకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆపరేషన్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే రూప చాలా శ్రద్ధగా ఆయన ఎలా చెప్తే అలా చేస్తూ కొంచెం కూడా ఆయనకి కోపం రప్పించకుండా జాగ్రత్త పడుతోంది. రూప బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు విశ్వనాథం. ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్లోకి వచ్చినా ఏమాత్రమూ భయపడకుండా బాగా అబ్జర్వ్ చేస్తూ కాన్సన్ట్రేషన్గా ఉంది. ఆపరేషన్ కంప్లీట్ కావడానికి 2 గంటలు పైగానే టైం పట్టింది. అప్పటి వరకు ఓపికగా విశ్వనాథం గారికి కుడి చెయ్యేలాగా సపోర్ట్గా ఉంది రూప. ఆపరేషన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ రూపని తన క్యాబిన్కి రమ్మనమని చెప్పి సీరియస్గా చెప్పి బయటికి నడిచాడు విశ్వనాథం. అప్పటికే పేషెంట్ తాలూకు బంధువులు బయట ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ అలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వాళ్ళకేమీ అర్థం కాలేదు. పేషెంట్ని అబ్జర్వ్ చేయండి, 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచండి, పల్స్, బీపీ అన్నీ చెక్ చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని అక్కడ ఉన్న నర్స్తో చెప్పి రూప వడివడిగా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. పేషెంట్స్ తాలూకు రిలేటివ్స్ వైపు చూస్తూ చిరునవ్వుతో, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందండి, కానీ ప్రస్తుతానికి స్పృహ లేదు. 2 అవర్స్ వెయిట్ చేయండి, ఆ తర్వాత పేషెంట్ని చూడొచ్చు. వాళ్ళు చేతులెత్తి దండం పెడుతుంటే అయ్యో వద్దండి అని చిరునవ్వుతో వారించి గబగబా విశ్వనాథం గారి క్యాబిన్కి వెళ్ళింది. విశ్వనాథం గారి గురించి అటూ ఇటు చూసింది. ఎక్కడా కనిపించకపోవడంతో చైర్లో కూర్చుని ఆయన గురించి వెయిట్ చేస్తోంది. విశ్వనాథం గారు కాసేపట్లో ఆయన క్యాబిన్కి రావడం గమనించి కంగారుగా లేచి నుంచుంది. కూర్చో అని చేతితోనే సైగ చేసి వెళ్ళి ఆయన చైర్లో కూర్చున్నారు. వార్డు బాయ్ని పిలిచి 2 టీ తీసుకురమ్మని చెప్పాడు విశ్వనాథం. రూప అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ సైలెంట్గా కూర్చుంది. విశ్వనాథం గారు సిస్టంలో నెక్స్ట్ డే ఎంతమందికి ఆపరేషన్ చేయాలి, ఏ ఏ టైంలో వాళ్ళకి ఆడిషన్స్ ఇచ్చాము మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. వార్డు బాయ్ టీ తీసుకువచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. రూప ఆ క్యాబిన్కి వచ్చి 15 మినిట్స్ అవుతున్నా ఆయన ఏమీ మాట్లాడట్లేదు. సార్, ఐఎమ్ రియల్లీ సారీ తడబడుతూ అంది. సారీ ఎందుకు? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. జూనియర్ డాక్టర్స్ ఎవరు ఇంత క్లవర్గా ఉండడం నేను చూడలేదు. కనిపించవు కానీ నీలో చాలా గట్స్ ఉన్నాయి.
ఆపరేషన్ థియేటర్ అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. కానీ నీలో నాకు అస్సలు అది కనిపించలేదు. బట్ నా పర్మిషన్ లేకుండా ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవ్వడం మాత్రం నేను అస్సలు క్షమించలేను. అది అస్సలు కరెక్ట్ కాదు. సార్, వర్ధన్కి అర్జెంట్ పని ఉంది. రూపా, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నేను ఈ డ్యూటీ వర్ధన్కి వేశాను. అతనే ఇక్కడ ఉండాలి. వేరే వేరే పనులు ఉన్నాయని వెళ్ళిపోతే ఎలాగా? రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నువ్వు పర్మిషన్ ఇచ్చావా నీ ఫ్రెండ్కి? అతని బాధ్యత నువ్వు తీసుకున్నావా? సీరియస్గా అడిగారు. సారీ సార్, తలదించుకుని నిలబడింది రూప. దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది రూప. నీకు వర్ధన్కి కూడా. నైట్ డ్యూటీ చెయ్యండి ఈ రోజు నుంచి 1 వీక్. రూప ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా తలదించుకునే నిలబడింది. మిస్ రూప, టీ తీసుకోండి, చల్లారిపోతుంది అన్నారు వెంటనే విశ్వనాథం గారు. రూప ఆర్గ్యూ చేయకుండా టీ తీసుకుని తాగింది. బట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రూప. నీలో స్కిల్స్ చాలా ఉన్నాయి. వెల్ స్టూడెంట్వి. కానీ నీ లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చెయ్యొద్దు. మైండ్ ఇట్. వర్ధన్ ఒక సీనియర్ సర్జన్. నువ్వు ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్న జూనియర్ డాక్టర్వి. లోపల సిచ్యువేషన్ క్రిటికల్ అయినట్లయితే నాకు వర్ధన్ లాంటి సర్జన్ అవసరం ఎంతైనా ఉంది. అది అతనికి తెలిసి కూడా ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. అది కాదు సార్, అతనికి అర్జెంట్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందంటే. షటప్ రూపా, చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు అని. ఈరోజు మీ ఇద్దరూ చూపించిన చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయేది. ఇందాక నువ్వు బయటికి రాగానే అక్కడ వెయిట్ చేస్తున్న పేషెంట్ తాలూకు బంధువులందరూ నీకు చేతులెత్తి దండం పెట్టారు అంటే ఆలోచించు. నువ్వు చేసే జాబ్ ఎలాంటిదో. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడిని దేవుడితో సమానంగా పోల్చి మాట్లాడతారు. ఈరోజు కాకపోతే రేపైనా డబ్బు సంపాదించుకోవచ్చు. బిజినెస్ మీటింగ్ ఈరోజు కాకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఆ పేషెంట్ ప్రాణం పోతే మీరు తీసుకురాగలరా? మీరు చేసే వృత్తిని మీరు గౌరవించడం నేర్చుకోండి. అప్పుడే మీరు సమాజంలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోగలరు. నేను వర్ధన్ మెయిల్ చూడలేదు అనుకుంటున్నావా? నేను చూశాను. నా పర్మిషన్ లేకుండా వర్ధన్ వెళ్ళడం ఒక తప్పు అయితే, వర్ధన్ ప్లేస్లోకి నువ్వు రావడం మరొక తప్పు. పైగా నేను మాట్లాడుతుంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావేంటి? సీరియస్గా అన్నారు. సారీ సార్, సారీ. నో రూపా, నువ్వు నాకు సారీ చెప్పొద్దు. మీరు చేసిన తప్పుకి ఈ 1 వీక్ నువ్వు వర్ధన్ డబుల్ డ్యూటీ చేయండి, కష్టమైనా సరే. ఓకే సార్. తలదించుకుని అలాగే నిలబడింది రూప. యూ కెన్ గో. తేజ, నువ్వు క్లాస్కి ప్రిపేర్ అవ్వండి. 1 అవర్లో వస్తాను. ఓకే సార్. తల ఊపి వెళ్ళిపోయింది రూప. నిరాశగా వచ్చి చైర్లో కూర్చున్న రూప వైపు చూస్తూ, ఏంటే, ఏమైంది? ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కదా, అంతా ఓకే కదా? కంగారు పడుతూ అడిగింది తేజ. సక్సెస్ అయ్యింది, కానీ సార్కి చాలా అంటే చాలా కోపం వచ్చింది తేజ. వచ్చిందా? నేను అనుకుంటూనే ఉన్నాను. నీకెందుకే, తగుదునమ్మా అని చెప్పి వెళ్ళావు. చూడు, ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చారా? 1 వీక్ డబుల్ డ్యూటీ, నైట్స్ కూడా ఇక్కడే ఉండాలి. గట్టిగా ఊపిరి పీల్చుకుని నిట్టూర్చింది రూప. ఎందుకే పనిష్మెంట్ ఇచ్చారు? అయినా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కదా. విశ్వనాథన్ సార్ వర్ధన్కి కావాలనే పర్మిషన్ ఇవ్వలేదు. అది తెలియక నేను వర్ధన్ని వెళ్ళిపోమనడం తప్పే కదా. పైగా క్రిటికల్ కేస్. నిజంగా లోపల సీరియస్ అయితే చాలా ఇబ్బంది అయ్యేది. వర్ధన్ లాంటి సర్జన్ ఖచ్చితంగా అవసరమయ్యేది. ఆలోచిస్తుంటే తప్పు చేశాను అనిపిస్తోంది. నా వల్ల ఒక ప్రాణం పోయేది తేజ. నా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలన్న తొందరలో తప్పుటడుగు వేశాను. ఏంటే అంత డల్గా మాట్లాడుతున్నావు? చూస్తుంటే చండశాసనుడు నీతో ఫుల్గా ఫుట్బాల్ ఆడేసుకున్నట్టున్నాడు. లేదు తేజ, నా స్కిల్స్ బాగున్నాయని, నీకు చాలా ధైర్యం ఉందని కీపిటప్ అంటూ మెచ్చుకున్నారు కూడా. బట్ ఆయన పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా అలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోవడం తప్పే కదా. రూప, థింక్ పాజిటివ్. వర్ధన్ లేకుండా వెళ్ళిపోయాడు, అది మనిద్దరికి మాత్రమే తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో సార్కి హెల్ప్గా వెళ్ళావు, అంతే కదా. దానికి కూడా పనిష్మెంట్ ఇస్తారా? తేజ, నీకు అర్థం కాదే బాబు, వదిలేసే, ఆర్గ్యూ వద్దు. అది కాదే, మార్నింగ్ 8 to నైట్ 8 వరకు ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు డబల్ డ్యూటీ అంటే మార్నింగ్ వరకు ఉండాలి. నీకు నిద్ర ఉండదు. ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే తేజ, నువ్వు కూడా ఉన్నావు కదా, హెల్ప్ చేద్దువు కానీ నవ్వుతూ అంది రూప. ఒసేయ్, నీకు పనిష్మెంట్ ఇచ్చారు, ఆ నవ్వేంటి? ఆ మొహంలో బాధ అనిపించట్లేదా నీకు? తప్పు చేశాను కాబట్టే సార్ నుండి పనిష్మెంట్ వచ్చింది, ఫేస్ చేస్తాను. నాతో పాటు వర్ధన్ కూడా ఉంటాడు కదా, ఆటోమేటిక్గా నువ్వు కూడా ఈ వారం రోజులు ఆతోనే ఉంటావు
నవ్వింది రూప. అయితే మీతో పాటు నేను కూడా డ్యూటీ చేయాలా? నీ ఇష్టం. మీ వాడితో మాట్లాడుకోవాలంటే ఇక ఇక్కడే కుదురుతుంది. ఇంటికి వెళ్ళడం కుదరదు కదా పాపం. సరే, నా సంగతి పక్కన పెట్టు. మీ వాడి సంగతి ఏంటి? ఓయ్, ఏంటే మీవాడు అంటున్నావు? చంపేస్తాను. మా ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, కోపంగా అంది రూప. నువ్వు మాత్రం మీవాడు అని వర్ధన్ని అనొచ్చా? అనొచ్చు. వర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అబ్బో, నవ్వింది తేజ. రూప కూడా నవ్వింది. సర్లే, మాటల్లో పెట్టి దాటేస్తున్నావు. మీ సార్కి ఏమని చెప్తావు? పనిష్మెంట్ వచ్చిందంటే చివాట్లు పడతాయేమో కదా. ఏమీ కాదు, ఆయన అర్థం చేసుకుంటారు. బయటికలా ర్యాష్గా స్ట్రిక్ట్గా కనిపిస్తారు, కానీ నా దగ్గర చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తారు. అర్జున్ గురించి చెప్తుంటే రూప బుగ్గలు ఎర్రగా అవుతున్నాయి. అయ్య బాబోయ్, మీ వాడి గురించి మాట్లాడుతుంటే ఫేస్లో ఆ గ్లో ఏంటే? నవ్వింది తేజ. నువ్వు కూడా వర్ధన్ గురించి ఆలోచిస్తూ వెళ్ళి అద్దం ముందు నుంచో. నీ ఫేస్లో కూడా ఒక రకమైన గ్లో కనిపిస్తుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కాసేపు రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత విశ్వనాథం గారు రావడంతో క్లాస్కి అటెండ్ అయ్యారు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ, పేషెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి ఏ డిసీజ్కి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి, ఏం మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ ఆ పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి పాయింట్ని నోట్ చేసుకుంటున్నారు. విశ్వనాథం గారి వెనకాలే చకచకా తిరుగుతున్నారు. ఆయన పేషెంట్ని ఎలా డీల్ చేస్తున్నారో చూస్తూ నేర్చుకుంటున్నారు. టైం 8 అవుతూ ఉండగా తిరిగి విశ్వనాథం గారి క్యాబిన్కి వెళ్ళి చిన్నగా డోర్ ట్యాప్ చేసింది. కమిన్ అని విశ్వనాథం గారు అనగానే లోపలికి వచ్చింది. ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా ఒక్క చూపు చూశారాయన. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇస్తారా సార్? రేపటి నుంచి ఖచ్చితంగా నైట్ డ్యూటీకి ఉంటాను సార్, ప్లీజ్. నో, ఎటువంటి పర్మిషన్స్ దొరకవు మీకు. ఇప్పటి నుంచి డ్యూటీ చేయాల్సిందే అని సీరియస్గా చెప్పి, మై టైమ్ ఈజ్ ఓవర్, సీ యూ టుమారో అంటూ తన కోట్ తీసుకుని చేతి మీద వేసుకుని ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేసి మాట్లాడుతూ టక్ టక్ మని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఆయన వైపు చూస్తూ బాబోయ్ అనుకుంటూ బయటికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న తేజాకి విషయం చెప్పింది. ఈ ముసలోడు చంపేస్తున్నాడు. అందుకే విశ్వనాథం గారి దగ్గర ట్రైనింగ్ అంటే నేను భయపడి చచ్చాను. ఇప్పుడు ఎలా రూపా? వర్ధన్ కూడా లేడు. రేపటి నుంచి అయితే వాడు ఖచ్చితంగా ఉంటాడు. ఈరోజు ఎలా? నువ్వు ఒక్కదానివే, పర్వాలేదా? ఇట్స్ ఓకే, పర్వాలేదులే. ఇక్కడ చాలామంది స్టాఫ్ ఉన్నారుగా. ఉన్నారు, కానీ చాలామంది అబ్బాయిలే ఉన్నారు ఈ ఫ్లోర్లో. పైగా సీనియర్స్ నిన్ను రాగింగ్ కూడా చేస్తారు. ఇప్పటి వరకు సారు ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఇకపైన ఎలాగా? మా ఆయన వస్తాడులే, నాకేం భయం లేదు. ఎలా వస్తారు? మీ వాడు డాక్టర్ కాదు కదా, లోపలికి వచ్చి కూర్చుంటే ఒక రచ్చ. ఏం కాదు, మా వాడు ఎస్పీ. ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఉంటాయిలే. వాడేదో ఒకటి ఆలోచిస్తాడు, నన్ను ఇలా వదిలేయడు. సరే మరి నేను వెళ్ళనా? చాలా టైట్గా ఉంది. 2 నిమిషాలు ఉండు, సార్కి కాల్ చేసి మాట్లాడతాను. తేజ అక్కడ ఉన్న సీనియర్స్ వైపు భయంగా చూస్తూ సైలెంట్గా కూర్చుంది. అప్పటికే రూప కోసం కాలేజ్ క్యాంపస్ బయట వెయిట్ చేస్తున్న అర్జున్ రూప కాల్ రాగానే లిఫ్ట్ చేశాడు. హే రూపా, ఇంకా ఎంతసేపు? రావేంటి? టైం అయిపోతుంది కదా. సారీ సార్, ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది, ఇక్కడే ఉండాలి నేను. ఏం మాట్లాడుతున్నావు? రూప జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వారం రోజులు నైట్ డ్యూటీ చేయాల్సిందేనా? తప్పదు కదా సార్. సరే, నేను పైకి వస్తున్నాను, ఉండు. కాల్ కట్ చేసి అర్జున్ లిఫ్ట్లో పైకి వెళ్ళాడు. రూప సర్వీస్ చేసే వార్డు మొత్తం ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. అక్కడ చాలామంది డాక్టర్స్ అబ్బాయిలే ఉండడం చూసి, రూప, వాళ్ళందరూ ఎవరు అడిగారు. వాళ్ళందరూ మా సీనియర్స్ సార్. అసలైతే వాళ్ళే ఇలా నైట్ డ్యూటీకి ఉంటారు, కానీ నేను జూనియర్ని అన్న విషయాన్ని పక్కన పెట్టి సీనియర్ డాక్టర్స్ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారు సార్, చెప్పింది రూప. అక్కడే కూర్చుని దిక్కులు చూస్తూ మధ్య మధ్యలో వాళ్ళ మాటలు వింటున్న తేజ వైపు చూసి, ఏంటి తేజ, నీకు కూడా పనిష్మెంటా అడిగాడు అర్జున్. అమ్మో లేదు సార్, నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు విశ్వనాథన్ సార్ అంటే చాలా భయం. ఆయన మాటను నెగ్లెక్ట్ చేసి ఇలాంటి పనిష్మెంట్స్ తీసుకోలేను. సరే, ఇంకా ఇక్కడే కూర్చున్నావు, బయలుదేరు,
నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. హా, ఓకే సార్. బాయ్ రూపా. చిన్నగా వెళ్ళు తేజ, వెళ్ళాక కాల్ చేయి. వెళ్తున్న తేజాకి చెప్పాడు అర్జున్. హా, ఓకే సార్, బాయ్ చెప్పి వెళ్ళిపోయింది తేజ. సరే, నీకు తోడుగా నేనుంటాను, ఓకేనా? హెల్ప్ అడగకుండానే నేనుంటాను అని అంటున్న అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, మరేం పర్వాలేదు సార్, మీరు వెళ్ళిపోవచ్చు అంది రూప. అలా ఎలా వెళ్ళిపోతాను? వాళ్ళందరినీ చూడు, నీ వైపు ఎలా చూస్తున్నారు. మార్నింగ్ అంటే ఓకే, నీ ఫ్రెండ్స్ నీకు తోడుగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే. నీ చుట్టూ నిన్ను చూస్తూ ఉండే నీ సీనియర్స్ ఉన్నారు. నీకంత సేఫ్ కాదు ఈ సిచ్యువేషన్. నేనుంటే నీకు భయం ఉండదు. అవునా? అవునా ఏంటి? నా డ్రెస్ చూసిన తర్వాత ఎవడైనా ముందుకొస్తాడా? సార్, వాళ్ళందరూ మా సీనియర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్. అయితే ఏంటి? వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఆర్గ్యూ చెయ్యకు రూపా. నేనుంటే నీకేమైనా ప్రాబ్లమా? కొంచెం కోపంగా సీరియస్గా అడిగాడు. అమ్మో, ఏంటి టోన్ మారింది? మీరు నా పక్కనే నాతోనే ఉంటే నాకేంటి సార్ ప్రాబ్లం? హ్యాపీగా అనిపిస్తుంది కానీ. అయితే సైలెంట్గా నీ వర్క్ నువ్వు చెయ్యి. నేను నిన్ను చూస్తూ కూర్చుంటాను. ఏ పాపం? అబ్బాయి గారికి ఆకలి వేయట్లేదా? ఇంటికి వెళ్ళి ఏమైనా తినిరండి. ఇద్దరం కలిసి ఇక్కడే క్యాంటీన్కి వెళ్ళి తిందాము. నాకు ఇప్పుడు వర్క్ ఉంది కదా సార్. సరే, నీ వర్క్ కంప్లీట్ అయ్యాకనే వెళ్దాము. నీకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. క్యాంటీన్ ఇక్కడే కదా, కాలేజ్ ఎదురుకుండా. మీరు నన్ను వదలరు కదా సార్? నవ్వుతూ అడిగింది. ఏ, నీకేమైనా డౌటా? అస్సలంటే అస్సలు వదలను నవ్వాడు అర్జున్. రూప బాయ్ని పిలిచి టీ తీసుకురమ్మని చెప్పి మార్నింగ్ ఆపరేషన్ జరిగిన ప్రతి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ పల్స్ రేట్, బీపీ ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఎవరికైనా నైట్ టైం ఇబ్బంది అయితే వెంటనే రియాక్ట్ అవుతూ ట్రీట్ చేస్తోంది. వార్డు బాయ్ అర్జున్కి టీ తీసుకువచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. టీ తాగుతూ రూపనే అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. క్షణం కూర్చోకుండా అటు ఇటు ఇటు అటు తెగ తిరుగుతూ ప్రతి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్కరికి ఎటువంటి మెడిసిన్స్ ఇస్తుందో నోట్ చేసుకుంటూ దాదాపు 2 గంటలు వాళ్ళందరినీ అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. చిన్నగా అర్జున్ దగ్గరికి వచ్చి, నిద్ర వస్తుందా సార్ అడిగింది. రూపా, ఇంకా ఎంతసేపు? సార్, మార్నింగ్ వరకు నేను ఇక్కడే ఉండాలి, అందుకని చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్. రూపా, నువ్వు మీ సార్ మాట ఎందుకు నెగ్లెక్ట్ చేశావు? విన్నట్లయితే నీకు ఈ పనిష్మెంట్ ఉండేది కాదు కదా. కానీ నాకు అప్పుడు వర్ధన్కి సహాయం చేయాలని అనిపించింది. వాడు చాలా రిక్వెస్ట్ చేశాడు, కాదని అనలేకపోయాను సార్. ఒకప్పుడు నా గురించి, అక్క గురించి వాడు చాలా హెల్ప్ చేశాడు. వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చాడు కదా, ఎలా మర్చిపోతాను? చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఎలా సార్? మార్నింగ్ వరకు నిద్ర లేకపోతే నెక్స్ట్ డే నుంచి క్లాసులు శ్రద్ధగా వినలేవు రూపా. లేదు సార్, ఈ ఒక్కరోజే కష్టం. రేపటి నుంచి వర్ధన్, తేజ ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఒక్కొక్కరం షేర్ చేసుకుని డ్యూటీ చేస్తాము. నీతో మాటల్లో గెలవడం చాలా కష్టం రూపా. నాకు చాలా అంటే చాలా ఆకలి వేస్తోంది. ఇప్పటికైనా వెళ్ళి తిందామా? 1 మినిట్ ఉండండి సార్ అని నర్సుని పిలిచి పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమని, డిన్నర్ చేసి వస్తామని చెప్పింది. ఓకే మేడం అని నర్స్ అనడంతో అర్జున్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది. ఇద్దరూ కలిసి వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. రూపా, పాపం ఆ నర్సుని నిద్రలేపి మరీ డ్యూటీ చేయమని చెప్తున్నావు. అక్కడ సీనియర్స్ ఉన్నారు కదా, ఒక 15 మినిట్స్ హ్యాండిల్ చేయమంటే బాగుండేదేమో కదా. అమ్మో, ఇంకేమైనా ఉందా సార్? సీనియర్స్తో అస్సలు పెట్టుకోకూడదు. మహా అయితే నేను ఒక 15 మినిట్స్లో డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నా పేషెంట్స్ని నేనే చూసుకుంటాను. వాళ్ళని ఇప్పుడు నేను ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళు, రూపా నువ్వు కూడా మాకు హెల్ప్ చేయి, ఇప్పుడే వస్తామంటూ వాళ్ళ పేషెంట్స్ అందరినీ నాకు అప్పచెప్పేసి ఇంకా తిరిగి రారు సార్. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి, చాలా అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నావు? ఎన్నో అనుభవాలు ఫేస్ చేసిన తర్వాత ఇక్కడి వరకు వచ్చాను సార్ నవ్వింది. అర్జున్ కూడా చిరునవ్వు నవ్వుతూ ఫోన్ తీసి తాయారుకి కాల్ చేసి ఈరోజు ఇంటికి రావట్లేదని, డోర్ వేసుకుని నిద్రపోమ్మని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగి మళ్ళీ వార్డ్కి వెళ్ళారు. అర్జున్కి నిద్ర ముంచుకు వస్తోంది. అది అబ్జర్వ్ చేసిన రూప అర్జున్ని నిద్రపోమ్మని వాళ్ళకి కేటాయించిన రూమ్ చూపించింది. అర్జున్ నిద్రపోగానే మంచి నిద్ర పట్టేసింది. అర్జున్ నిద్రపోవడం అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ అబ్జర్వ్ చేశారు. ఈ పిల్లేంట్రా నైట్ డ్యూటీకి ఉంది, ఒక ఆట ఆడుకుందామంటే
పోలీసోడి నేర్చుకుని వచ్చింది? ఏడిపించడానికి లేకుండా పోయిందే. వారం రోజులు పనిష్మెంట్. ఈరోజు కాకపోతే రేపు చూద్దాం. ఏదో ఒకరోజు ఛాన్స్ వస్తుందిలే, మరొక సీనియర్ డాక్టర్ నవ్వుతూ అన్నాడు. యా, ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ పిల్లని ఒక ఆట ఆడుకుంటాను. అస్సలు భయం లేదురా దీనికి. డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసింది అని ఇంకొక డాక్టర్ అంటున్నాడు. తననే చూస్తూ వాళ్ళందరూ మాట్లాడుకోవడం అబ్జర్వ్ చేసి వాళ్ళ వైపు చూసి చూడనట్లు చూస్తూ తన వర్క్ తాను చేసుకుంటోంది రూప. డ్యూటీ కంప్లీట్ చేసుకుని అప్పుడు అర్జున్నే నిద్రలేపింది. సార్, ఇంటికి వెళ్దాం పదండి. అర్జున్ చిన్నగా నిద్రలేచి టైం చూశాడు. ఎర్లీ మార్నింగ్ 4 అయ్యింది. ఇంకింటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు సార్, వర్ధన్ వచ్చాడు చెప్పింది రూప. ఓ అవునా? అర్జున్ చిన్నగా లేచి బయటికి వచ్చి వర్ధన్ని చూశాడు. అప్పటికే తనకి ఇచ్చిన పనిష్మెంట్ గురించి తెలుసుకుని రూపకి సారీ చెప్పి డ్యూటీలో జాయిన్ అయ్యాడు వర్ధన్. అర్జున్ని చూడగానే కొంచెం గిల్ట్గా ఫీల్ అవుతూ, సారీ సార్, నా వల్ల మీ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. కాన్ఫిడెన్షియల్ మీటింగ్, తప్పలేదు సార్ అటెండ్ అవ్వక. తప్పనిసరి పరిస్థితుల్లో నేను రూపని హెల్ప్ అడగాల్సి వచ్చింది. మా సార్కి చాలా కోపం వచ్చి ఇలా పనిష్మెంట్ ఇచ్చారు. నా మెయిల్కి రిప్లై ఇవ్వలేదు. అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. సార్కి కోపం వస్తుందని తెలుసు, కానీ ఇంత సివియర్ పనిష్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిన్నంతా బిజీగా ఉన్నాను. తేజ పంపించిన మెసేజెస్ అన్నీ అబ్జర్వ్ చేశాక నాకు జరిగింది మొత్తం అర్థమైంది. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. గడగడా మాట్లాడుతూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు వర్ధన్. ఇట్స్ ఓకే వర్ధన్, మేము ఇంకింటికి వెళ్ళొచ్చా? ఓకే సార్. రూప, అర్జున్ ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళారు. రూప బాగా అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే నిద్రపోయింది. అర్జున్కి కూడా నిద్ర సరిపోక వెళ్ళి తాను నిద్రపోయాడు. ఆ రోజు నుంచి వారం రోజులు ఊరుకులు పరుగులు. ఎప్పుడెప్పుడు రూప ఒంటరిగా దొరుకుతుందా, ఏడిపిద్దామా అని చూసే సీనియర్స్. కానీ వర్ధన్ కూడా ఒక సీనియర్ కావడంతో వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. సీనియర్స్ బిహేవియర్, మాటలు అబ్జర్వ్ చేస్తూ రూప మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు అని డిసైడ్ అయ్యింది. ఎప్పుడూ తనతో పాటు ఎవరో ఒకరు ఉండేటట్లు జాగ్రత్త పడుతోంది. చూస్తూ చూస్తూనే వారం రోజుల పనిష్మెంట్ గడిచిపోయింది. ఏ విసుగు చూపించకుండా రూప, వర్ధన్ నైట్ డ్యూటీ పనిష్మెంట్ కంప్లీట్ చేయడము, మార్నింగ్ మళ్ళీ క్లాసులకు అటెండ్ అవ్వడము చూసి విశ్వనాథం గారికి కూడా వాళ్ళ మీద కోపం ఎగిరిపోయింది. వాళ్ళ పట్టుదల చూసి ప్రౌడ్గా అనిపించింది. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. ఆదివారం వస్తే చాలు కాత్యాయని, శివరాం ఇంటికి వచ్చి పిల్లలు ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తూ కూర్చుంటున్నారు. రూప, అర్జున్ ఇద్దరూ నైట్ వరకు ఇంటికి రావట్లేదని తెలిసి బాధగా అనిపించింది వాళ్ళకి. ఇద్దరూ లేట్ నైట్ వరకు మెలకువగా ఉండడం, కబుర్లు చెప్పుకోవడం, టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేయడం, ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోవడం, మార్నింగ్ 6:30కి నిద్రలేచి ఊరుకులు పరుగులు పెడుతూ ఒకరు ఉత్తరం మరొకరు దక్షిణం పరిగెత్తడం, అదంతా చూస్తున్న కాత్యాయిని, ఇలా అయితే ఎలా అండి? వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు? రూప డాక్టర్ అవ్వాల్సిందేనా? అడిగింది శివరాంని. కాత్యాయిని, నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? తన అంబిషన్ డాక్టర్ అవ్వడమే కదా. మనం ఆపద్దు. ఎప్పుడూ ఇలాగే ఒత్తిడి ఉంటుంది అనుకోవడం అవివేకం. ప్రస్తుతం రూప ట్రైనింగ్లో ఉంది, అందుకనే అంత కష్టపడుతోంది. రేపొద్దున టైం టు టైం ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తుంది, చూస్తూ ఉండు అని భార్య మనసులో వచ్చే సందేహాలను తొలగించడమే సరిపోతోంది శివరాంకి. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు దీప చాలా పర్ఫెక్ట్గా నడుస్తోంది. తన పనులు తాను చేసుకోవడమే కాక ఇంటి పనులు కూడా చేసే అంత బాగా క్యూర్ అయ్యింది. దీపలో వచ్చిన మార్పు చూస్తే రూపకి చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాల క్రితం వంట చేసిన దీప ఈరోజు మళ్ళీ తన చేతికి పనిపెట్టింది. చక్కగా వంట చేసి అర్జున్కి, రూపకి క్యారియర్ కట్టి నవ్వుతూ వాళ్ళు వెళ్ళే సమయానికి ముందుకు వచ్చి అందించింది. థ్యాంక్ యూ దీపా, నవ్వుతూ క్యారియర్ అందుకున్నాడు అర్జున్. రూపకైతే కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. అక్కా, ఇవన్నీ నీకెందుకే, నేను చేస్తానుగా. ఎన్ని రోజులు చేశావు, చాలదా? అమ్మ కన్నా ఎక్కువగానే చేశావు. ఇప్పటికైనా నీకు చేసే భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించాడు అంది దీప ఎమోషనల్ అవుతూ. అలా మాట్లాడకక్క. ఒకవేళ నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు కూడా నాలానే ప్రవర్తించేదానివి, నాకన్నా బాగా చూసుకునేదానివి అంటూ ప్రేమగా హత్తుకుంది. ఇద్దరూ మళ్ళీ ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జున్ పెండింగ్ ఉన్న కేసులన్నీ సాల్వ్ చేస్తూ బిజీగా ఉంటే రూప తన ట్రైనింగ్లో రోజు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ
తనని తాను ఒక మంచి డాక్టర్గా ప్రూఫ్ చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇద్దరూ బైక్ మీద బయలుదేరడం, రూపని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి తన స్టేషన్కి వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు రూపని పికప్ చేసుకోవడం షరామామూలు అయిపోయింది. ఏదైనా హాలిడే వస్తే ఆ ఒక్కరోజు తేజ వాళ్ళ ఇంట్లో పార్టీ, ధూమ్ధామ్గా అల్లరి చేయడం, మరొక రోజు అర్జున్ వాళ్ళ ఇంట్లో పార్టీ, ఇంకొక రోజు వర్ధన్ వాళ్ళ ఇంట్లో పార్టీ. ఇలా అలసి సొలసిపోయిన వాళ్ళ బిజీ లైఫ్ని చిల్ చేసుకుంటూ డ్రింక్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ వీకెండ్స్ మొత్తం ఎంజాయ్ చేసి తీరాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. వర్ధన్ తన ఫ్రెండ్స్తో కలిసి ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తుంటే రూపా తేజ మాత్రం లోపల రుక్మిణమ్మ చెప్పే పాతకాలం కబుర్లన్నీ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటూ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత తేడానో కదా అని ఆలోచిస్తూ ఆవిడ చెప్పే కథలన్నిటికీ ఊకొడుతూ ఎక్కువగా ఆవిడతో టైం స్పెండ్ చేస్తూ ఆవిడ చేతి వంటలు రుచి చూస్తూ చాలా ఆనందంగా గడిపేవారు. ఆవిడ ద్వారా వాళ్ళకి తెలియని కొత్త కొత్త వంటలు నేర్చుకుని వరేవా అని వాళ్ళకి వాళ్ళే కాంప్లిమెంట్ ఇచ్చుకునేవారు. వీళ్ళకి తెలిసిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి రుక్మిణమ్మకి తినిపించేవారు. ఇన్ని రోజులు ఎక్కడో ఏకాకిగా బ్రతికిన రుక్మిణమ్మ చిన్నగా మనుషుల మధ్యలోకి రావడానికి అలవాటు పడుతోంది. వారమైతే చాలు, రూప ఏదిరా, ఈరోజు ఆదివారం కదా, తేజ ఏదిరా రావట్లేదు అంటూ వర్ధన్ బుర్రని బేజా ఫ్రై చేసేస్తోంది. వాళ్ళని తీసుకువచ్చేదాకా ఊరుకోవట్లేదు. వర్ధన్కి అర్జున్ని బ్రతిమలాడుకోవడమే సరిపోతోంది. సార్ ప్లీజ్ సార్, రూపని పంపించండి సార్. ఏంటి వర్ధన్, సెలవు వస్తే చాలు మీ ఫ్రెండ్స్ అందరూ చిటిక వేసినట్టు మాయమైపోతున్నారు. ఇంకా నాకు రూపకి కొంచెం కూడా స్పేస్ ఇవ్వట్లేదు. మీతోనే ఉంటోంది ప్రతి హాలిడేకి. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా సార్. ఏదో 70 ఏళ్ల ముసలివాడిలాగా అలా దూరంగా ఉండిపోతారు. రండి సార్, మీరు కూడా మా వయసే కదా సార్ మీరు కూడా. వర్ధన్, నేనొక పోలీస్ ఆఫీసర్ని సార్, నేనొక డాక్టర్ని. ప్రొఫెషన్ గురించి మాట్లాడతారేంటి సార్? పార్టీకి రమ్మంటే డ్యూటీ ఈజ్ డ్యూటీ, పార్టీ ఈజ్ పార్టీ. మీరెప్పుడు డ్రింక్ చేయలేదా? నిజం చెప్పండి. చేశాను, కానీ రేర్గా ఎప్పుడైనా. ఓహోహో, అర్థమైందిలే. మీకు రూప్ అంటే భయం కదా సార్. మీరు డ్రింక్ చేస్తే తను ఒప్పుకోదు కదూ. నాకు ఆ ప్రాబ్లం లేదు సార్. మా తేజ నన్నేమీ అనదు, బట్ లిమిట్గా డ్రింక్ చేయమని చెప్తుంది అంతే అన్నాడు వర్ధన్. అరే, నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావేంటి వర్ధన్? రూప్ అంటే నాకేం భయం లేదు. భయమని నీతో నేను చెప్పానా? ఓహో, మీకు భయం లేదా? అయితే అస్సలు భయం లేదు. అదే నాకు భయపడుతుంది. అబ్బబ్బా, ఏమైనా బిల్డప్పా సార్. అయితే మీరు చెప్పిన మాట నిజమైతే పార్టీకి రండి, చూద్దాం. సరే వస్తాను. కాల్ కట్ చేశాడు అర్జున్. ఏరా తేజ, రూపా వస్తున్నారా లేదా? పిల్లల్ని చూడాలని ఉందిరా మరొకసారి అడిగింది రుక్మిణమ్మ కాల్ కట్ చేసి ప్రశాంతంగా కూర్చున్న కొడుకు వైపు చూస్తూ. వస్తున్నారే బాబు, వస్తున్నారు. నా బుర్ర తినేయకు. ఆ రోజు నుంచి వీకెండ్స్ వస్తే చాలు అర్జున్ కూడా పార్టీలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ స్టోరీ వాయిస్ ఇచ్చేసాను కదా. మీకు ఏదైనా వినడానికి విసుగుగా అనిపిస్తే నాతో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.